ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎకరం 40 సెంట్లు భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకి తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీలని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆ నారపరెడ్డిని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజు ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసూయులు ఆగస్టు 3వ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే మొన్న కూడా మనం చూసారు. ఏదైతే మరి గుంటూరులో కూడా 2 రౌడీ షీటర్సు మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో మళ్ళీ ఈరోజు నంద్యాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకొస్తుందంటే ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆ రోజు నీ 5 సంవత్సరాల పరదాల పాలనలో, నీ 5 సంవత్సరాల మరి 144 సెక్షన్ల పాలనలో, నీ 5 సంవత్సరాల 30 యాక్ట్ల పాలనలో, నీ 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు? ఏదైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్ మరి ఆయన్ని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే సొంత బాబాయ్ గొడ్డలి వేటుకు గురైనప్పుడు మరి నువ్వు ఏదైతే నీ చెల్లెలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి? పల్నాడు విక్రమ్ కర్కసత్వంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకు పోలేనటువంటి పరిస్థితి? ఎవరైతే జల్లయ్య, తోట చంద్రయ్య మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే నందం సుబ్బయ్యని కర్కసత్వంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి? అంటే ఏదైతే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు, కేసులు, వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో
చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు, జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి.